చెప్తున్నాము. 42 రోజుల ధర్నాలో మేము ఎండనక వాననక ప్రతి ఒక్క రోజు ధర్నాలు చేసినప్పుడు ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క టెంట్ దగ్గరికి వచ్చి మేమున్నాము, మా ప్రభుత్వం గెలిపించండి, భోజనాల ద్వారా మమ్మల్ని నీళ్ళ ద్వారా మాకు అనేక అవగాహన కార్యక్రమాలు కలిగించి ఈరోజు ప్రభుత్వం ప్రజల్లోకి వచ్చి ఇన్ని విషయాలు మా దగ్గర అన్ని ప్రభుత్వానికి వచ్చిన తర్వాత మాకు ఈ విధంగా జీతాలు పెంచకుండా మాకు అన్నీ ఇచ్చినాం. ఒకే ఒక కోరిక అంటే మాకు కావాల్సిన కోరికనే నిలిపేసి అన్నీ ఇచ్చినాము అనేది చెప్పడం మాకు సమంజసం కాదు. ఈరోజు అర్ధరాత్రిలో నిద్రపోతా ఉంటే 4 గంటలకు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేయడం ఇది ప్రభుత్వానికి తగదు. ఎన్ని పోరాటాలు చేసినా కానీ మేము పోరాటాల ద్వారానే మా యొక్క జీతాలు పెంచుకుంటున్నాం కాబట్టి ఈ పోరాటాన్ని ఆపేదే లేదు. ఎన్ని సమస్యలు ఎంత ఇబ్బందులు పెట్టినా కానీ మేము ఊరుకునేదే కాదు. ఐఎఫ్టీయూ తరఫున ఖండిస్తున్నాం. మేము మా యొక్క నాయకులను, టీచర్లను, హెల్పర్లను ఇంత ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి తగదని ఈ యొక్క కూటమి ప్రభుత్వం వెనక్కి పోవాల్సిందిగా కోరుతున్నాం. మాకు జీతాలు పెంచే వరకు మేము విజయవాడను కూడా వదలమని చెప్తున్నాం. మాకు జీతాలు పెంచమని మేము చిన్న కోరిక మాత్రమే అడుగుతున్నాం. కానీ మేము అన్ని విషయాలు మా 10 సమస్యలు అన్నీ మేము పెంచినాం చేసినామని మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడ కూర్చొని అసెంబ్లీలో ఈ విధంగా చేస్తున్నామని చెప్పడం కాదు. మాకు సరైన జీతం ఇవ్వాలి. పనిగంటలు పెంచారు, యాప్లు పెంచారు. ఇవన్నీ పనిభారమనే మేము ఈరోజు రోడ్ల ముందుకు వచ్చాము. కాబట్టి మా యొక్క ఆవేదన, మా యొక్క బాధ, మా యొక్క కష్టాలను తీర్చి కనీస జీతం పెంచాలని మేము ఐఎఫ్టీయూ తరఫున కోరుకుంటున్నాం. అక్రమంగా అరెస్ట్ చేసిన అంగన్వాడీ విడుదల చేయాలి. అంగన్వాడీలను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసుల